కాలంతో పాటు జీవన ప్రమాణాలు మారుతున్నాయి. పెళ్లిళ్ళు, బంధువులు, కాపురాలు లాంటి మానవ సంబంధాల విషయంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలే బలహీన పడిపోయిన భార్యాభర్తల సంబంధాలు ఆల్ట్రా మోడర్న్ కల్చర్ ప్రభావంతో అనేక మార్పులకు లోనవుతోంది. అరేంజ్డ్ మ్యారేజ్ల నుంచి లవ్ మ్యారేజ్లు, లివింగ్ టుగెదర్, కో లివింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మహిళ పురుషుడు కలిసి ఉండేందుకు సభ్య సమాజం ఏర్పాటు చేసిన బంధం రూపం మార్చుకుంటోంది. అందులో భాగంగా తాజాగా లాట్ రిలేషన్షిప్ అని కొత్తగా ఒక కల్చర్ ట్రెండ్ అవుతోంది. ఇంగ్లీష్ అక్షరాలైన LAT తో ఈ రిలేషన్ ను పిలుస్తున్నారు. వాటి అర్థం ఏమిటంటే లివింగ్ అపార్ట్ టుగెదర్, దానికి షార్ట్ ఫామ్ లాట్. తెలుగులో లివింగ్ అపార్ట్ టుగెదర్ గురించి చెప్పుకోవాలంటే విడివిడిగా కలిసి జీవించడం అని అర్థం వస్తోంది. అయినా విడిపోయి కలిసి ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నాటి తరం పెద్ద మనుషులు. కానీ నేటి జెన్జీ తరం మోడర్న్ కపుల్స్ మాత్రం ఇది మాకు తప్పడం లేదని అంటున్నారు. అది ఎలాగన్న విషయంపై జరిగిన అధ్యయనంలో ఈ కపుల్స్ మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ జంటలు పెళ్లి బంధంలో ఉంటూనే విడివిడిగా ఉంటున్నాయి. నిజానికి ఈ రొమాంటిక్ అరేంజ్మెంట్ కూడా పశ్చిమ దేశాల నుంచి దిగుమతి అయిన కల్చర్ గానే చెబుతున్నారు. ఇప్పుడు నెమ్మదిగా మన దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. పేరు మార్చబడిన మన్సీషా అనే యువతి తన భర్తతో 10 ఏళ్లుగా జీవిస్తున్నారు. ఇద్దరు వేరువేరు నగరాలలో ఉంటున్నారు. వారిద్దరి ఉద్యోగాలు వేరువేరు నగరాలలో ఉండడంతో తమ కెరీర్ కాపాడుకునేందుకు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మరో జంటలోని మిటాలి అబెంకర్ అన్న యువతి సమస్య వేరుగా ఉంది. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తారు. తనకు ఎప్పుడు ఏ ప్రాంతంలో డ్యూటీ వేస్తారో చెప్పలేని సిచ్యువేషన్. తనతో ఎప్పుడు పడితే అప్పుడు రీలోకేట్ అవ్వలేని పరిస్థితి. అందుకే తాను పనిచేస్తున్న ముంబై నగరంలో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త తనకు సెలవులు వచ్చినప్పుడు మాత్రమే ఇంటికి వస్తారు. అలా ఇప్పటికీ 7 ఏళ్లు గడిచిపోయింది. ఇద్దరికీ పెద్దగా ఏ సమస్యలు లేవనే చెప్పాలి. దూరంగా ఉన్న వారి వైవాహిక జీవితం బలంగానే ఉంది. దీనినే వారు లివింగ్ అపార్ట్ టుగెదర్ లేదా లాట్ అని అంటున్నారు. ఇలా జీవించే జంటలను అపార్ట్నర్స్ అంటున్నారు. కాస్మోపాలిటన్ నగరాల్లో జీవించే జంటలకు ఒకే ఇంట్లో నివసించే అవకాశం ఉండడం లేదు. ఇలా జీవించడం వలన ఎవరి ప్రాధాన్యతలు వారు కాపాడుకోగలుగుతున్నారు. ఎవరికి వారు తమకు బ్రీతింగ్ స్పేస్ లభిస్తుందంటున్నారు. వీరే కాదు, ఇప్పుడు చాలా మంది జంటలు ఇలా విడివిడిగానే జీవిస్తూ తమ ఉద్యోగాలను, వ్యక్తిగత స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తూ కమిటెడ్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్నెస్ కోచ్, థెరపిస్ట్ అయిన ఈషా భరద్వాజ్ ను అడగడం జరిగింది. దానికి ఆవిడ ఏమన్నారంటే లాట్ కల్చర్ అన్నది వెస్ట్రన్ కంట్రీస్ లో 20వ శతాబ్దంలోనే ఏర్పడిందని చెప్పారు. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో వ్యక్తిగత, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరిగింది. ఎక్కడి వాళ్ళు అక్కడ నగరాలలో బందీలుగా విడివిడిగా జీవించారు. అంటే ఇది కూడా కరోనా తెచ్చిపెట్టిన సంస్కరణలలో ఒకటని ఆమె అన్నారు. హాలీవుడ్ లాట్ సెలబ్రిటీలు సైతం ఇలా విడిపోయి కలిసుండడాన్ని ఓపెన్ గానే సమర్థించుకుంటున్నారు. ఇలా జీవించడం వలన ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావడం తగ్గిపోయాయని, లాట్ జీవన సంస్కృతి కారణంగా ఒకరికొకరు రొటీన్ అవ్వకుండా ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండగలుగుతున్నామని జంటలు చెబుతున్నారు. కలిసి ఉన్నప్పుడు వచ్చే ఘర్షణలు, అభిప్రాయ భేదాలు తగ్గిపోయాయి. అయితే ఇలా జీవించడం సాహసోపేతంగానే ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన సమాజంలో ఒంటరిగా జీవించే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కావు. అందుకే లాట్ జీవనం ఛాలెంజింగ్ గానే ఉంటుంది. అంతేకాదు, 2 ఇళ్లలో జీవించేందుకు అయ్యే ఖర్చులు, ఫ్యామిలీ ప్లానింగ్, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, శారీరక అవసరాలు తీరకపోవడం, ఎప్పటికప్పుడు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవ్వడం లాంటివి ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ గురించి ప్రతి సంవత్సరం టూర్లకు వెళ్తుంటారు. ఒకరినొకరు పట్టించుకోవడం, తరచూ మాట్లాడుకుంటూ తమ బంధాన్ని తాజాగా ఉంచుకుంటారు. అందుకే మిటాలి లాంటి వారి బంధం 10 ఏళ్లుగా స్థిరంగానే ఉంది. అయితే 140 కోట్ల మంది జనాభా, విభిన్న సంస్కృతి కలిగిన భారతదేశంలో లాట్ కల్చర్ నిలబడుతుందా అని అనుమానాలున్నాయి. అయితే దానికి ఆంచల్ గుప్తా అనే రిలేషన్షిప్ కోచ్ ఏమంటున్నారంటే ఇది ఇప్పుడు లాటిన్ అంటున్నాం, కానీ ఇలాంటి జీవనం మన దేశంలో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఆర్మీలో పనిచేసేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల విషయంలో ఇలా వేరు ప్రాంతాలలో జీవిస్తూ కలిసి ఉండడం అన్నది జరుగుతూనే ఉంది. వ్యక్తిగత హద్దులు కొనసాగిస్తూ సరైన మానసిక ఆరోగ్యం కలిగిన జంటలు ఎక్కడ పడితే అక్కడ జీవిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరి విషయంలో ఇది విఫలమవుతున్నా మెజారిటీ జంటల లాట్ బంధం బాగానే ఉంది. లాట్ విషయంలో తమ నిర్ణయం సరైందంటున్నారు. ఇలాంటిదే ఒకే గూడు కింద వేరువేరుగా పడుకుంటూ కలిసి ఉండే స్లీప్ డైవోర్స్ కల్చర్ కూడా చాలా కుటుంబాల్లో కొనసాగుతోంది. మీకు తెలుసా? అనేక అధ్యయనాల తర్వాత తేలిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే 2030 కల్లా దేశంలో 45% మహిళలు తమ కెరియర్ కోసం ఒంటరిగా జీవించడాన్ని ఎంచుకోబోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో రకాలైన రిలేషన్షిప్లు కొనసాగుతున్నాయి. ఓపెన్ రిలేషన్షిప్ నుంచి
ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రొమాంటిక్ రిలేషన్ పీక్స్ ని చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఎందుకంటే రిలేషన్షిప్ లో జెన్జీ కిడ్స్ పిహెచ్డి చేస్తున్నారు. పరిస్థితులకు వారికి అనుగుణంగా తెరపైకి వింత వింత రిలేషన్స్ తెస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో రొమాంటిక్ రిలేషన్షిప్స్ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా జెన్జీ కిడ్స్ ఈ రిలేషన్షిప్స్ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. ప్రతి వ్యక్తితోనూ వారికున్న రిలేషన్ కి విచిత్రమైన పేర్లు పెట్టేసి ట్రెండ్ చేస్తున్నారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ లేదా డేటింగ్ చేస్తూ పెళ్లి చేసుకోవాలనుకుంటే దానిని రిలేషన్షిప్ అంటారు. దీనిలో కమిట్మెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే ఒకరికొకరు ఇచ్చుకున్న ప్రామిస్లను వర్కౌట్ చేసేందుకు ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ రిలేషన్ ఏ రోజైనా తెగిపోయే అవకాశం పొంచి ఉంటుంది. అయితే ఒకసారి రిలేషన్ లో ఉన్నారంటే ఆ జంటలు కొన్ని విలువలు పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక మరొక రిలేషన్షిప్ సిచ్యువేషన్షిప్ అని పిలుస్తున్నారు. ఈ రిలేషన్ లో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు, కానీ దానికంటూ ఏమి పేరు పెట్టరు. వీరు డేట్స్ కి వెళ్తారు, రోజంతా చాటింగ్ చేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో రొమాన్స్ కూడా చేసుకుంటారు. కానీ ఈ రిలేషన్ ని అస్సలు సీరియస్ గా తీసుకోరు. అంటే పరిస్థితులకు అనుగుణంగా తమ రిలేషన్ కొనసాగిస్తారు. అంటే అవకాశవాద సంబంధం అని అనుకోవచ్చు. మరో రిలేషన్షిప్ ఏంటంటే ఓపెన్ రిలేషన్షిప్. ఈ రిలేషన్ లో ఇద్దరు ప్రేమించుకుంటారు. అలాగే వీరిద్దరూ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ని పెట్టుకున్నా ఎలాంటి గొడవలు లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రిలేషన్షిప్ ని కమ్యూనికేషన్ తో నమ్మకంతో ముందుకు తీసుకెళ్తారు. ఎలాంటి జ్వలసి ప్రతీకారాలు ఉండవు. కానీ ఏదో ఒక సందర్భంలో వారి మధ్య గొడవలు జరిగి దాడులు జరగవన్న నమ్మకాలేం ఉండవు. ఇక మరో రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇది మనం ముందు చెప్పుకున్న లాట్ రిలేషన్షిప్ లాంటిదే. ఇద్దరు ప్రేమికులు లేదా వ్యక్తులు సిటీకి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ ప్రేమను కొనసాగిస్తే దానిని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటారు. తమ శారీరక మానసిక రిలేషన్స్ ని కాల్స్, మెసేజెస్ లో, వీడియో చాట్స్ తో రిప్లేస్ చేస్తారు. వాళ్ళు కలిసినప్పుడు ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాలలో ఇది చాలా బలహీనపడి సంబంధాలు తెగిపోతున్న సందర్భాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోయేంత గొడవలు పడి మళ్ళీ కలిసి ఉండడాన్ని లవ్ హేట్ రిలేషన్షిప్ అంటున్నారు. వారిపై ప్రేమను, కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ ని కూడా ఒకేలా ఎదుటి వ్యక్తికి చూపిస్తూ ఉంటారు. క్రిస్పీగా చెప్పాలంటే వారు ఒకరికొకరు అర్థం కారు, కానీ కలిసే ఉంటారు, విడిపోయి ఉండలేరు. ఇక సోల్మేట్ కనెక్షన్ గురించి చూస్తే ఒక వ్యక్తితో కలిసి ఉన్నా లేకున్నా వారి మధ్య సంబంధం ఏ మాత్రం తగ్గదు. ఇద్దరూ కలిసి లేకపోయినా వారి హృదయాలలో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటారు. అవసరాన్ని బట్టి కోరికలు తీర్చుకున్న రిలేషన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇద్దరు ఫిజికల్ గా రిలేషన్ లో ఉంటారు, కానీ దానికంటూ రిలేషన్షిప్ అనే పేరు పెట్టారు. ఇద్దరు కలిసి తిరుగుతారు, ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ మాదిరిగా తిరుగుతూ అన్ని రకాలుగా కలిసే ఉంటారు. కానీ అందులో సీరియస్ గా తీసుకునే రిలేషన్ ఉండదు. ఇది చిత్రమైన రిలేషన్స్ కు సంబంధించిన స్టోరీ.